హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూ అండి. సో ఇది పూర్వీకుల ఆస్తి, అనువంశికమని ఉంది. అంటే దాదాపు ఒక 4-5 తరాల నుంచి వస్తుందండి. రెండో ఆయన గొల్ల చిన్నన్న, మూడో ఆయన ఉరికొందు అని ఆయన కొడుకు వచ్చాడు కుమారుడు. నాలుగో ఆయన ఇప్పుడు రామాంజనేయులు అని, ఆ తర్వాత ఇంకొక ఆమె గొల్ల హనుమంతమ్మ అని. వీళ్ళు 5 మంది హక్కుదారులు అండి. 487/1లో ఉన్న సర్వే నెంబర్లో ఉన్న గ్రామ పంచాయతీ, మడిగిరి గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్కి. అయితే రీసెంట్గా ఇది చాలా సంవత్సరాల నుంచి మా అవ్వ పేరు మీదనే ఉంది. అంటే గొల్ల శివమ్మ, వైఫ్ ఆఫ్ గొల్ల శేషయ్య. రీసెంట్గా March 7న మేము అడంగల్ చూస్తే మా అవ్వ పేరు మీద నుంచి మా చిన్నాన్న గొల్ల రామాంజనేయుల పేరున ట్రాన్స్ఫర్ అయిందండి. మాకు ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఈ హక్కుదారులు ఎవరికి కూడా నోటీస్ కూడా ఇవ్వలేదు. సో ఆయనకి ఇలా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో మా అందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. సో మేమేం కోరుకుంటున్నామంటే, ఈ మండిగిరి గ్రామ పంచాయతీలో ఇలా 487/1లో ఉన్న ల్యాండ్కి సంబంధించి మా చిన్నాన్నకు ఒక్కడికే, మా హక్కుదారులందరికీ కాదని ఒక్కడికే ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి అది క్యాన్సిల్ చేయించాలని, తర్వాత మా హక్కుదారులందరికీ సమానంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇది మరి వేరే ట్రాన్సాక్షన్ జరగకుండా వేరే వాళ్ళకి అమ్మకుండా నిలుపుదల చేయాలని కలెక్టర్ గారు. ఇల్లు బాడికి పైపేసుకున్నాం సార్. అంటే ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి సార్. మళ్ళీ తర్వాత 2 ఇల్లులు కూడా ఆయనకు ఉన్నాయి. మేము అవన్నీ కూడా అడగట్లేదు, ఓన్లీ ల్యాండ్ లో మాకు షేర్ ఉంది కదా, మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఏం పేరు ఆయన పేరు? గొల్ల రామాంజనేయులు, మండిగిరిలో ఉంటారు, కరవన్పేట సార్. మీ పేరేంటమ్మా? నీ పేరమ్మా? మాకేం తెలిపినట్ల కోట్ల ఆస్తి విలువ అయింది, ఆయన చేసుకున్నాడు. ఎంఆర్ఓ యువఆర్ఓ వాళ్ళు ఇద్దరు కలిసి ఎట్లా చేసినారు సార్ అంటే, మేము చేసినాము, మీరు కోర్టులో పోవడానికి వచ్చి ఎంఆర్ఓ సార్ అన్నాడు. యువఆర్ఓ సార్ అలా ఈ వారము రేపు వారము మాట్లాడదాం అన్నాడు, కానీ ఇంతవరకు కూడా ఏం చెప్పలేదు. ఇంకా మా సార్కి వచ్చి లెటర్ ఇచ్చినాము. మాకు ఏం చేయాలా, న్యాయం చేయాలా, మాకు చేతనైంది కోర్టుకి వెళ్ళండి కానీ నా దగ్గర సమస్య లేదంటే మేము కోర్టుకి వెళ్ళడానికి మేము కూలిపోతున్నాం సార్. ఏమీ లేదు, కూలిపోవాలా, తెచ్చుకొని తినాలి. అటువంటి వాళ్ళు వాళ్ళు ఇష్యూ సృష్టించి మమ్మల్ని కోర్టుకు పోవాలని న్యాయమా? వాళ్ళు సభం అయితే వాళ్ళదే. కానీ ఇప్పుడు ఒక ఆయన వచ్చి చేసుకొని వాళ్ళు చేసిన దొడ్డనగిరిలో ఉన్నాడు సార్.